ప్రభుత్వ ఉద్యోగుల్లాగే పోలీసులకు సెలవులు అనేది గుడ్ న్యూసే. విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే ఏపీ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురును అందించింది. పోలీసులు విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగానే ఉంటారు. పండగలు లేవు, పబ్బాలు లేకుండా డ్యూటీలకు వెళ్లాల్సిందే. వీక్లీ ఆఫ్లు కూడా తీసుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే విధుల్లో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది వారి పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక సెలవును ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అన్ని ర్యాంకుల పోలీసులకు ఈ సెలవులు వర్తింపజేయాలని అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీసు విభాగాల అధిపతులకు ఆదేశాలు పంపించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప సిబ్బంది కోరిన వెంటనే ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని ఆయన స్పష్టంగా సూచించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, సెలవు మంజూరు చేయడం తప్పనిసరని ఆదేశాల్లో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తమ కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి జీవితంలో ముఖ్యమైన ఈ 2 రోజుల్లోనైనా కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రత్యేక సెలవుల ద్వారా సిబ్బంది మానసికంగా ఉల్లాసం పొంది విధుల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారని ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అన్ని ర్యాంకుల పోలీసులకు ఈ సెలవులు వర్తింపజేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు, ఇతర పోలీస్ విభాగాలు ఈ ఉత్తర్వులు అమలు చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప పోలీస్ సిబ్బంది కోరినప్పుడు ఈ సెలవులను తప్పనిసరిగా మంజూరు చేయాలని అధికారుల్ని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. ఈ సెలవుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని సూచించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బిజీగా ఉంటున్నారు. వారి కుటుంబాల్లో జరిగే వేడుకలకు కూడా కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే పోలీసులకు జీవితంలో ముఖ్యమైన పెళ్లి రోజు, పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో సరదాగా గడిపేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెలవులతో పోలీసులు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, మరింత ఉత్సాహంగా విధులకు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ ప్రత్యేక సెలవులు మంజూరు చేయడంపై పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సెలవుల నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో నిమగ్నమై ఉండే పోలీసులకు ఇది నిజంగా ఉపశమనాన్ని కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు. సాధారణంగా పండుగలు, కుటుంబ వేడుకలు, వ్యక్తిగత ముఖ్యమైన సందర్భాలకైనా హాజరు కాలేని పరిస్థితుల్లో ఉండే పోలీస్ సిబ్బందికి వారి వ్యక్తిగత జీవితానికి విలువనిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా సిబ్బంది అభ్యర్థించిన వెంటనే సెలవు ఇవ్వాలని, ఎలాంటి ఆలస్యం చేయకూడదని అన్ని జిల్లాల ఎస్పీలకు, విభాగాధిపతులకు కఠిన సూచనలు జారీ చేశారు. పోలీస్ వ్యవస్థలో ఉద్యోగులు ఎదుర్కొనే ఒత్తిడి, నిరంతర విధి భారం దృష్ట్యా ఈ నిర్ణయం వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. రోజు పోలీసుల భద్రత కోసం శ్రమించే పోలీసులకు కుటుంబంతో గడిపే సమయం చాలా పరిమితంగా ఉండడం వల్ల కలిగే ఒత్తిడి, అలసటను తగ్గించడంలో ఈ సెలవులు ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఇక ఈ నిర్ణయం ద్వారా పోలీస్ సిబ్బంది పనితీరులో కూడా సానుకూల మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. మానసికంగా ఉల్లాసంగా ఉన్న సిబ్బంది విధుల్లో మరింత చురుకుగా సమర్థవంతంగా పనిచేస్తారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా వారి వ్యక్తిగత జీవితం కూడా సమతుల్యంగా కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థపై ఉండే ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం ఒక మోడల్గా మారే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో సంక్షేమ చర్యల్ని పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పోలీసుల సేవలను గౌరవిస్తూ వారి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు పోలీస్ సిబ్బంది మనోధైర్యాన్ని పెంచే కీలక అడుగుగా నిలిచింది.